హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు తోటకూర పాలకూర ఈ రెండు కలిపేసి మనం ఫ్రై అయితే చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. అబ్బా, ఆకుకూర అనే పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఉంటారండి. అలా ఆహా అనేలాగా ఈ తోటకూర ఈ పాలకూర కాంబినేషన్లో పెసరపప్పుని అయితే మనం వేసుకొని ఈ తోటకూర పాలకూర పెసరపప్పు అయితే తయారు చేసుకుందామండి. దీనికి కావాల్సినవి పాలకూర, తోటకూర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు. ఆకుకూరలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి. ఇంకా తోటకూర పెసరపప్పులో అయితే ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. మనం ముందుగా అయితే పెసరపప్పుని అయితే వాటర్లో ముందుగా సోక్ చేసుకోవాలండి. ఒక 10 to 15 minutes అలా సోక్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఈ విధంగా మనం అన్నీ కట్ చేసుకొని మొత్తము ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఈజీగా అండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా అయితే మనం కడాయి అయితే పెట్టుకుందామండి. పొయ్యి మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొంచెం, ఎందుకంటే మనం హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఆయిల్ కూడా కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి. నేనైతే జస్ట్ ఒక 1 స్పూన్ to 2 స్పూన్స్ మాత్రమే వేసాను. చూసారా, ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పోపు దినుసులు అయితే వేసుకుందాము. పోపు దినుసుల కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఈ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మనం ఇవన్నీ వేయించుకొని కొంచెం దోరగా పోపు అయితే వేగిందండి. ముందుగా మనం ఎల్లిపాయలు అయితే వేసుకుందాము. యాంటీ ఆక్సిడెంట్స్ కదండి ఎల్లిపాయలు అనేది. ప్రతి కూరలో కూడా మనం యాడ్ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. పప్పులో కానీ ప్రతి కర్రీలో కూడా మనం ఎల్లిపాయ అనేది మ్యాండేటరీగా పెట్టుకుంటే హెల్త్కి మంచిది. ఈ ఎల్లిపాయ కూడా అంటే బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఎల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పెసరపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. కొంచెం రెండు కూడా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ యాడ్ చేసుకుందాము. చూడండి, ఇక పాలకూరలో అయితే హార్ట్కి కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ రిడ్యూస్ చేయడానికి కానీ బాగా పనికొస్తుందండి. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉంటాయండి ఆకుకూరలో. ఇలా పెసరపప్పుతో కుక్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా మనకి బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి కొద్దిగా. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి. ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుందండి ఆకుకూరలో, ఎందుకంటే ఆకుకూరలో ఇన్బిల్ట్గానే సాల్ట్ కంటెంట్ ఉంటుందండి ఖచ్చితంగా. అందుకని మనం సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఆకుకూరలో. ఈ విధంగా మనం అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని దీంట్లో యాడ్ చేసుకుందామండి. పెసరపప్పు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ విధంగా మనం పెసరపప్పుని యాడ్ చేసేసుకొని కొద్దిగా ఒక 2 నుంచి 3 నిమిషాలు కొంచెం ఫ్రై లాగా చేసుకుందామండి. మొత్తం కూడా కలిపేసుకుంటూ ఈ విధంగా మనం వారానికి 2 నుంచి 3 సార్లన్నా ఆకుకూరలు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. పప్పు రూపంలోనో ఫ్రై రూపంలోనో ఈ విధంగా పెసరపప్పు వేసుకొని అయినా సరే మనము తీసుకుంటే మంచిదండి. పిల్లలకి కూడా ఈ విధంగా పెడితే ఇష్టంగా తింటారండి. ఇలా పెసరపప్పు వేస్తే పెసరపప్పు కూడా కొద్దిగా వేగిందండి. ఇప్పుడు మనం ఆకుకూర అంతా కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. ఆకుకూర చాలా కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా మనం అందులో యాడ్ చేసేద్దామండి. ఆకుకూర అంతా ఏమో కడాయికి నిండా ఉన్నట్టుగా కనిపిస్తుంది, చూసారా అండి.
ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే ఆకంతా కొద్దిగా మగ్గిద్ది కదండి. అప్పుడు మనకి తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. కింద నుంచి పైకి, కొంచెం పైనుంచి కిందకి అయితే మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని నుంచి మొత్తం మనకైతే వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుందండి. చూసారా, చాలా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి ఆకు. మనకి కర్రీ అయిపోయాకైతే చాలా కొద్దిగా వస్తుందండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. 1 నిమిషం 2 నిమిషాలు అలా వదిలేస్తే కొద్దిగా ఆకంతా మగ్గిపోయిద్ది. చూసారా ఎలా మగ్గిపోయిందో. మనకేమో ఫస్ట్ ఇంత కనిపించిద్ది ఆకుకూర, తర్వాత చూసారా అండి. ఇప్పుడు ఈ విధంగా ఇంకొక 2 నిమిషాలు అలా కలుపుకుంటూ మనం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా తగ్గిపోయిద్ది మనకి. వాటర్ అయితే బయటకు వచ్చేసిద్దంటే చూడండి. ఈ వాటర్లోనే మనకి ఇప్పుడు మొత్తము ఆకుకూరంతా కూడా బాయిల్ అవుతుందండి. మనం వేరేగా వాటర్ కూడా పోయినక్కర్లేదు కదండి ఆకుకూరకి. చూసారా, వాటర్ అంతా రిలీజ్ అయింది. ఇదే వాటర్లో ఆకుకూర అంతా మంచిగా ఉడికిపోతుందండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉంటే మొత్తం దగ్గరికి అయిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాలు అలా మళ్ళీ అలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువగా కూడా ఆకు అనేది మగ్గకూడదు, అలా అని వదిలేయకూడదండి. మరీ ఫ్రై చేసుకోకూడదు, ఇంకా దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి మ్యాక్సిమం వాటర్ డ్రై అయ్యేంత వరకు చాలండి. మనకి పెసరపప్పు వేయడం వల్లనే మనకి ఇంకా పొడి పొడిలాడుతూ కూడా ఉంటుందండి. ముద్దగా కూడా కాదు. మనకి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి కర్రీ అంతా కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేసిద్ది. మనం ఏదైతే కొద్దిగా వేసామో ఆయిల్ అంతా బయటకు వచ్చేసి నీట్గా కలుపుకోవడానికి కూడా రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. చూసారా, వాటర్లో మొత్తం ఎలా బాయిల్ అవుతుందో చూసారా. మనం ఏం చుక్క వాటర్ కూడా పోయలేదు చూసారా. అదే అండి ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎంత బాగా వచ్చిందో చూసారా. ఈ విధంగా ఒక 5 to 10 minutes అండి పడుతుంది. ఇదివరకు రోజుల్లో ఇలా వేయంగానే అలా మగ్గిపోయేది. ఇప్పుడున్న రోజుల్లో కొద్దిగా 5 to 10 minutes దాకా పడుతుందండి. చూసారా, కొద్దిగా 10 minutes వదిలేస్తే మనకి ఎలా అయిపోయిందో. ఇంకొక 2 నిమిషాలు అలా వదిలేస్తే ఆ కొద్దిగా వాటర్ కూడా అయిపోతుందండి. డ్రై అయిపోయి మనకి కర్రీ చూసారా ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ వచ్చేసిద్దండి. ఈ విధంగా మనం పాలకూర, తోటకూర, పెసరపప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ అండి. ఒక 15 నుంచి 20 నిమిషాలలో మనం ఈ కర్రీ చేసేసుకోవచ్చండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. పెసరపప్పు కర్రీ అయితే కొద్దిగా టేస్ట్ అయితే చేసేద్దామండి. ఉప్పు సరిపోయింది, లైట్గా వేసుకున్నాం కాబట్టి లైట్గానే బాగుంటుంది. ఆకుకూరలో ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారాలు అవసరం లేదండి. అండ్ తక్కువ ఆయిల్ తోటి చాలా బాగుందండి. మరి మరొక కొత్త రెసిపీతో మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.